బంగారం ధరలు మరోసారి దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా భౌగోళికంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ సుంకాల వార్కి తెరలేపడం, ఇవన్నీ విలువైన మెటల్స్ ఏవైతే బంగారం, సిల్వర్ ఇలాంటివి ఉన్నాయో పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పతనాలు ఒకే రోజు 12%, పెరిగితేనేమో 8%, 9% పెరగడం. ఈ ఫ్లక్చువేషన్స్లో ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే జూదం కన్నా కూడా దారుణంగా తయారైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యారంటీగా ఇన్కమ్ వచ్చే ఏదైనా ఉందా అంటే అది మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నారు. దీంతో గడిచిన వారం రోజుల్లోనే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 4,500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతానికి నిన్న మార్కెట్లో స్వల్పంగా కొంచెం ఒక 250 రూపాయలు తగ్గిన 98,000 రూపాయల పైన చాలా ప్రాంతాల్లో ట్రేడ్ అవుతా ఉంది. ఆయా నగరాల్లో కొంచెం బంగారం ధరలు వేరియేషన్ ఉంటుంది. రాజమండ్రిలో, విశాఖపట్నంలో, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, బాంబే ఇలాంటి నగరాల్లో అక్కడ ఉండే లోకల్గా ఉండే ట్యాక్సుల వల్ల కొద్దిగా ఒక 100-150 రూపాయలు తేడా ఉండొచ్చు. కానీ ప్యూర్ గోల్డ్ 98,000 రూపాయల పైన నడుస్తూ ఉంది. ఇక ఆర్నమెంట్ గోల్డ్ అయితే 89,000కి 22 క్యారెట్లు ఆర్నమెంట్ సేల్స్ నడుస్తూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మనం పరిశీలించినట్టయితే జీవితకాల రికార్డు స్థాయికి వెళ్ళి కొద్దిగా 0.5% తగ్గాయి. ప్రస్తుతానికి ఔన్స్ గోల్డ్ 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ అంతర్జాతీయ మార్కెట్లో $3,316 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బంగారం ధర 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,25,000 రూపాయలని క్రాస్ కాబోతా ఉంది అంటూ గోల్డ్మ్యాన్ సాక్స్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్టు ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 25,000 రూపాయల రిటర్న్స్ అంటే ఎక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. స్టాక్స్లో అయితే వస్తాయో పోతాయో కూడా లేదు. గడిచిన 24 నెలల కాలంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపుగా 36% రిటర్న్స్ వచ్చాయి. అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సహజంగా గోల్డ్లో ప్రతి సంవత్సరం 12-13% అయితే గ్యారంటీగా పెరుగుతూ ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి 20% పైగానే గోల్డ్లో రికవరీ వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరగటమే కానీ తగ్గే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. బంగారం ధర రాబోయే రోజులు ఎటు ప్రయాణం చేయబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.